నా పేరు కృపమ్మ. నేను చెప్పే సాక్ష్యం ఏమంటే, ఇక్కడికి రాబట్టి నేను 3 నెలలు అవుతుంది. మా తమ్ముడు భార్యకు ఆరోగ్యం బాగలేకుండా ఫస్ట్ జ్వరం వచ్చి రక్త కణాలు ఎక్కువ పెరిగిపోయి అవి దాని కొరకని కర్నూలు హాస్పిటల్లో చూపించుకుంటున్నారు. కానీ అక్కడ వేరేది ఉన్నది వాళ్ళు చెప్పలేదు. కానీ ఆ రక్త కణాలకు మాత్రమే మెడిసిన్స్ వాడితేనే ఆ అమ్మాయికి ఒళ్ళంతా పట్టుకోకుంటున్నాయి. కానీ ఇక్కడ కాలేదని మళ్ళీ హైదరాబాద్కు పంపించినారు. ఇక్కడ స్కానింగ్ అంతా మొత్తం తీస్తే బర్లకు ఫుల్లుగా ఇమ్ము వచ్చింది అని చెప్పినారు డాక్టర్లు. ఆ ఇమ్ము తీయాలంటే అంత మొత్తం ఒళ్ళంతా బర్లకు చిక్కగా పడిపోయిందంట అది. కానీ అటు టైంలో వాళ్ళు వచ్చిన కాడికి సూదులతో తీస్తాము, రాంది మళ్ళీ నోట్లో పైపు కెమెరా పెట్టి తీయాలా అని చెప్పినారు డాక్టర్లు. కానీ అటు సమయంలో కానీ అమ్మాయికి ఇంకా మన స్వర్గంలో లేదు అట్లా జరిగింటే అని మొత్తం కెమెరా పెట్టి అది మొత్తం తీసి ఇంకా రాలేదు, అమ్మాయికి పైపు ద్వారా మొత్తం ఆపరేషన్ చేయాలి అని చెప్పినారు డాక్టర్లు. ఆపరేషన్ చేసేటట్లో 24 గంటలు గడిచే కానీ ఏం చెప్పలేము అని చెప్పినారు. పొద్దున 7 గంటలకు తోలుకపోయి రాత్రి 9:30 అవుతుంది. దాంట్లో తీసుకుపోయి ఆపరేషన్కి బయటికి తీసుకురాలేదు. బ్లడ్ ఎందుకు నిలబడకుంటుంది అని డాక్టర్లకి అర్థం కాలేదంట. తోలుకపోయి మేము ఇక్కడ ఉండి ఆ విషయం కొద్ది మేము దేవుణ్ణి ప్రార్థిస్తానంగా, యేసయ్యా నువ్వే యెహోవా నేను స్వచ్ఛపరుచును అని వాగ్దానం ఇచ్చావు కదా, అక్కడి నుంచి మేము ఈ తైలం తీసుకొని పోయి పాపకు నోట్లో ఇదల్లా అంతా ఇంకా పైపులు ఉండే ఇంకా అసలు వేయడానికే లేదు. కానీ అట్లే నోట్లో ఏళ్ళతో తీసుకొని పోసేసినాం. అంత ఇట్లా నోట్లో పోసి తలకు అంతంగా పట్టించి ఒళ్ళంతా పట్టించి వచ్చేసినాక మరుసటి రోజు కానీ అక్కడనే ఉన్నాం. మళ్ళీ మరుసటి రోజు మా తమ్ముడిని పంపించకుండా నేనే పోయినాను. మళ్ళీ పోయి ఆయిల్ పట్టించి ఆ పాపకు వచ్చిన 3వ రోజే డాక్టర్లు ఆశ్చర్యపోతున్నాడమ్మా. నేను ఆ పాప లేచి కూర్చోలేని పరిస్థితి, కానీ ఆ పాపనే లేచి కూర్చుంది. గట్టిగా చెప్పండి కూడా ప్రభు స్తోత్రం చెప్దామా. ఇప్పుడు బాగున్నారు, మీ మరదలు గారు బాగున్నారు, మరదలు బాగున్నారు, మంచిగా ఉంది, ఇప్పుడు తినగలుగుతుంది. అంతా మొత్తం పైపులో పెట్టేసింది. అసలు ఆ పాపకు 2 మాటలు సంతకం పెట్టించుకున్నాంట మా తమ్ముతో. నమ్మకం చెప్పలేమన్నారు, కష్టం అన్నారు. కానీ 2 మాటలు సంతకాలు పెట్టించుకున్న డాక్టర్లు నేను కొన్ని యేసు రక్తం, కేవలం యేసు రక్తం ద్వారా బ్రతికింది. గట్టిగా చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. అంత గొప్ప సాక్ష్యము అసలు నేను నమ్మలేకపోయినానమ్మా. దేవుడు మనల్ని నమ్మిన దేవుడు అన్యాయం చేయడు అని విశ్వాసంతో ఇప్పటికీ ఆ పాపకు ఇచ్చేసి వచ్చిన రోజు పట్టించుకుంటుంది. మేము రేపు నెల పోతామంటే వదిన నాకు బాగా అయింది కదా, ఇంకొక డబ్బి కానీ కొనుక్కొనరా అని చెప్పారు. చూడండి గట్టిగా చెప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్తామా. చాలా మంచి సాక్ష్యం, చూడండి ఎంత గొప్ప సాక్ష్యము. వారి యొక్క మరదల గారికి మరి చాలా సీరియస్ అయిందంట. వారు ప్రభుని నమ్మలేదు, వారి విగ్రహారాధికులంట. మరి ఆ సహోదరికి చాలా సీరియస్ అయింది. కారణం ఏంటంటే లోపల నిమ్ము చేరుకుందంట. ఆ నిమ్ము తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది. డాక్టర్లు అది పైప్స్ ద్వారా తీయడం జరిగింది. పైప్స్ ద్వారా తీసినా కూడా అది కంట్రోల్ కాలేదు. మరలా సర్జరీ చేయాలి అని చెప్పి సర్జరీ కూడా చేశారంట. అయితే తనకు బ్లడ్ తక్కువ ఉందని బ్లడ్ ఎక్కిస్తూ ఉంటే బ్లడ్ ఎక్కటం లేదంట, తనకి నిలవట్లేదంట, బ్యాక్ వచ్చేస్తుందంట అదొక బ్లడ్. తన పరిస్థితి చాలా సీరియస్ కండిషన్, సివియర్గా అయిపోయింది. డాక్టర్లు సంతకాలు పెట్టించుకున్నారంట అందరి చేత. ఆమె బ్రతకడం చాలా కష్టము, ఆమె బ్రతకడం అనేది అసాధ్యమైన విషయం అని చెప్పి మేమైతే నమ్మకం ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరిగింది. అటువంటి సమయంలో మరి సహోదరి అంటే గడిచిన నెల ఇక్కడ ఆరాధనలో ఈ బిడ్డ పాల్గొని ప్రార్థనా తైలం తీసుకున్నారంట. అయితే వారి యొక్క తమ్ముడు గారిని ఫోన్ చేసి అడిగితే మీ మరదల పరిస్థితి చాలా సివియర్గా ఉంది, నమ్మకం చెప్పలేమంటున్నారు డాక్టర్స్ అన్నప్పుడు బిడ్డ సహోదరి హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐసీయూలో ఉన్నారు సహోదరి. మరి ఐసీయూలోకి అయితే ఎవరిని పంపరు డాక్టర్స్, పర్మిషన్ ఇవ్వరు. సహోదరిని కూడా బ్రతిమలాడారంట. అక్కడున్న నర్సెస్ని అడిగినప్పుడు బాగా రిక్వెస్ట్ చేసినప్పుడు వారు పంపించారంట. మరి నువ్వేంటో తీసుకెళ్తున్నావు, అది పెట్టకూడదు, ఏం తీసుకెళ్ళకూడదు అంటే సహోదరి చెప్పారంట, నేను విశ్వాసంతో ప్రార్థనా తైలం నేను పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు వెళ్ళాను, ఒక తైలం తీసుకొచ్చానమ్మా, మరి ఇది నేను పట్టిస్తానంటే ముందు నర్సు ఒప్పుకోలేదు.
కానీ నీ విశ్వాసంతో తీసుకొచ్చుకున్నావు కనుక మరి నువ్వు అప్లై చేయి, త్వరగా వచ్చేయమన్నప్పుడు బిడ్డ వెళ్ళి విశ్వాసంతో ఆ ప్రేరేలో అంతా రాసి ఆ బిడ్డకు పట్టించారంట. అయితే మరి జరిగిన అద్భుతం ఏంటంటే డాక్టర్స్ అప్పటి వరకు నమ్మకం చెప్పలేదు, బెడ్ మీదే ఉంది, లేవలేని పరిస్థితిలో ఉంది, ఫుడ్ కానీ ఏం తీసుకునే కండిషన్ లేదు అసలు తను. అటువంటిది ఎప్పుడైతే ప్రేరేలు మరి సహోదరి తాగించారో, ఆ ప్రేరేలంతా అప్లై చేశారో, మరి ఆ తర్వాత తనకు తానే లేచి కూర్చుందంట బెడ్ మీద. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దామా? అంత మాత్రమే కాదు, మరి చక్కగా ఫుడ్ తీసుకుంటున్నారు, ఇప్పుడు హెల్తీగా ఉన్నారు. మరి ఆ సహోదరు కన్యురాలు ఆ బిడ్డ, కానీ ఈమె విశ్వాసంతో తీసుకుని వెళ్ళారు ప్రేరాయలు. ఆ సహోదరి ఇప్పుడు ఏమన్నారంటే, నువ్వు మరలా పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకి వెళితే నాకు కూడా ప్రేరాయలు తీసుకురా మరలా అని చెప్పి సహోదరిని పంపడం జరిగింది. చూడండి, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, డాక్టరుకి అసాధ్యం కాని రోగాన్ని మన యేసయ్య బాగు చేశాడు ప్రార్థనా తైలము ద్వారా. దేవుడు ఆ బిడ్డను బ్రతికించి ఈ రోజున సాక్షిగా దేవుడు ఉంచినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్తారా?